కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. ఓ మంచి కాపరి నీకే స్తోత్రం 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 స్తోత్రం. జీవము కలిగిన మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. ప్రభువా నీకే వందనాలు 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 వందనాలు. మా మంచి కాపరి నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను ఆమేన్. రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. నీలో నిలసి ఆత్మ బలములో ఫలించుట కొరకు నీలో నిలసి ఆత్మ బలములు ఫలించుట కొరకు నా
నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. ఆమేన్. కందల శరబబబ కందల కషకరబబబల కషకరిబబ నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. యోగ్యతలేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యతలేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను. ఆమేన్. నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. నా ముందు నీలో నిలచి ఆత్మ ఫలమును ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలమును ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. యోగ్యతలేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యతలేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. నీలో నిలచి
ఫలములు ఫలించుట కొరకు నీలో నిలపి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన రిఖందల ఖషఖరమ రిఖందల ఖషఖరిమ రిఖందల ఖషఖరమ బందల ఖషఖరిమ రిఖందల ఖషఖరిమ బందల ఖషఖరమ బందల ఖషఖరిమ బందల ఖషఖరమ బందల ఖషఖరమ బందల ఖషఖరమ బందల ఖషఖరిమ బందల ఖషఖరమ బందల ఖషఖరిమ రిఖందల ఖషఖరమ బందల ఖషఖరిమ ఆరాధన స్తుతి ఆరాధన 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 రిఖందల ఖషఖరమ రిఖందల ఖషఖరిమ ఆరాధన స్తుతి ఆరాధన 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 కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో మస్తు తులసి హాసనం నీలో నివసింపజేసినందునా
స్తుతుల సింహాసనం. అవును ప్రభువా, నీవే మాకు చూడలేకపోతే ప్రయాణాల్లోనూ పెను ఉపద్రవాల్లోనూ ఏదో ఒక కారణాన్ని బట్టి ఎప్పుడో మట్టిగా మారేవా అయ్యా. మా మార్గాల్లో దేవా మీరు తోడే ఉన్నారు, మా గుడారాల్లో మీరు ఉన్నారు ప్రభువా. కాబట్టి ఏ అపాయం సమీపించకుండా, ఏ తెగులు సమీపించకుండా నువ్వు కాపాడావయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా చీకటి సంబంధులుగా ఉన్న మమ్మల్ని వెలుగు సంబంధులుగా మార్చి ఇదిగో తండ్రి రాజవంశంలోనే యాజకత్వం చేసే భాగ్యం కలుగు చేసావు ప్రభు. అయ్యా నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలములోని లక్షణాలు కలిగి ఫలించున్నట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. యోగ్యత అర్హత లేని మాకు ఇదిగో తండ్రి శ్రేష్టమైన నీ జీవ కిరీటం అని, అది కేవలం నీ కృప ద్వారా శాశ్వత కృపగా అది ఉంచి మాకు అనుగ్రహించినందుకు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. దేవా నీ కృపే గనక లేకపోతే, నీ కాపుదలే గనక లేకపోతే ఈ 2024 సంవత్సరం ఈ 11వ నెల ఈ 24వ తారీఖు వరకు అసలు మేము ఉండేవాళ్ళమే కాదు ప్రభా. మట్టిగా మారిపోయాడం ప్రభు. ఇదిగో మా ఎదుటున్న కాలం అంతా కృతజ్ఞత కలిగి దిద్దుబాటు చేసుకొని నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టుటకు, నూతన వాగ్దానాలు పొందుటకు సిద్ధపడటానికి మాకు ముందుగా ఇచ్చినటువంటి ఇదిగో తండ్రి ఈ కొద్ది రోజులైనా కృతజ్ఞత కలిగి ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటూ, లోపాలుంటే సరి చేసుకుంటూ నీ కృప ద్వారా నీ కృప ద్వారా ఇదిగో తండ్రి నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెట్టి నూతనమైన వాగ్దానాలు పొంది నీ కృప పొందుకోవటానికి ప్రభు మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవటానికి సహాయం వచ్చేది. నీ సమస్త కార్యాలు జరిగించమని ఈ చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మలు సమర్పిస్తూ, నీ సన్నిధిని ప్రత్యక్షతను అపేక్షిస్తూ ఇదిగో తండ్రి నీ ఉపదేశాన్ని దేవ మాకు అందించమని బతిమలాడుతూ, ఎన్నిక లేని అర్హత లేని మా ఆరాధన కొరకే మిగిలిన ఆశక్తితో మాతో మీరుండి ఆరాధన జరిగించి పరిశుద్ధాత్మలో దేవా మేము సంతృప్తి పొందేలాగా, పరిశుద్ధాత్మలో అగ్ని బాప్తిస్ అనుభవంలోకి తెచ్చి శ్రేష్టమైన కృపనిచ్చి విడుదలనిచ్చి గొప్ప కార్యాలు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ ఆరాధన మీ పాదపద్మలు సమర్పించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ఇద్దరు ఒకటే. మీరు తెచ్చుకున్న సంచులు 2 మంచి సంచులే. ఏంది సరే, దేవుని వాక్యం చదువుదామండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు. జకరియా గ్రంథము పేజీ నంబరు పాత నిబంధనలో 778వ పేజీ. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతను ఇది జరుగునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, నీవిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని ప్రభువా మీ కృపతో జ్ఞాపకం చేసుకొని
ఈ వాక్యమును రొట్టెను విరవండి, దీని చాటున మీరు దాచి ఉంచిన సంగతులను బయటకు తేండి. నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు మమ్మల్ని ఆయతపరచడానికి, కార్యోన్ముఖులుగా చేయటానికి, అయ్యా ఇదిగో నడుం బిగించి నీ పనిలో ముందుకు సాగిపోవటానికి, అసలు మా బాధ్యత ఏంటో గుర్తు చేయటానికి దేవా నువ్వు నిర్ణయించినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు మాకే మాటలు అవసరమైన అవన్నీ కూడా నీ కృపచేత అయ్యా ఆ మాటలు బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీరే సూటిగా తేటగా స్పష్టంగా నాచో మాచో మీరు మాట్లాడండి. మీ దాసుడు నోటిని మీ నోటి పొరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుడు ముఖాంతరంలోంచి మీరు మాకు అందరికీ కనబడుతూ మాతో మాట్లాడండి అయ్యా, మాకు బోధించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ గొప్ప కార్యాలు జరుగునట్లుగా ప్రభువా మమ్మల్ని ఏ ప్రణాళిక నిమిత్తం ఏర్పాటు చేసుకున్నావో ఆ ప్రణాళిక ఏమైనదో అది తేటగా ఈ లేఖనం ద్వారా మాకు తెలియపరచమని, బలపరచమని, ప్రోత్సహించమని, నడిపించమని, నీ పనిలో మమ్మల్ని వాడుకొని నీ పని జరిగించి నువ్వు మాత్రమే మా ద్వారా మహిమ పొందమని బతిమలాడుతూ మాకు బోధించమని అడుగుతున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. నీ పక్షం వహించిన నేను బలహీనుడను, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీదే ఆధారపడ్డా. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తా నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, నీ శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు అయ్యా. ఇదిగో తండ్రి, పరిశుద్ధాత్మజ్ఞులు నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలోక శుద్ధ సువర్ణ తైలంగా నా దేవా నా నెత్తిమింకను గొప్పగా ఉంచి, హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మాతో ముచ్చటించండి అయ్యా. మత్తయి 10:1 8, 9, 20 ప్రకారం నీ కృపను, అపోస్తుల కార్యం 4:27-37 నీ కృపను, యెషయా 51:16 ప్రకారం నీ కృపను, ఇర్మియా 1:9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచేయి. నీ ఉపదేశాన్ని అటగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడైన వాడి దూతలైన ఈ ప్రాంతంలో పూజలు అందుకున్న దేవి దేవతలు, దేవుళ్ళ కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళైనా లేదు వశీకరణ సంబంధించిన, లేదా చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్రపు, లేదా కోట శక్తులని, ఇలా నీ చిత్తానికి వ్యతిరేకమైన వాళ్ళు అనుకుంటున్న ప్రమాదకరమైన అనేవి ఏమైనా సరే అడ్డుపడుతున్నా, అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా, వాటి అన్నిటిని యేసునామం నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా పారిపోతున్నా, వాటి అన్నిటిని కూడా యేసునామంలో పట్టుకోండి ప్రభు. వాటి ప్రభావం యేసునామంలో నిత్య నరకానికి ఇప్పుడే విసిరి కొడుతున్నారు. అక్కడే అవి యేసునామంలో లయమైపోవును గాక, వాటి ప్రభావం లయమైపోవును గాక అయ్యా. నా చుట్టూరు, మా చుట్టూరు మేమున్నా ఇదిగో నీ చిత్తం లేఖిస్తున్న బిడ్డలున్న గృహాల చుట్టూరు, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశం సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెన వేండి, రక్షణ కంచెన వేండి, అగ్ని ప్రాకారాన్ని వేండి, నీ మహిమేగాని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచేయండి. యెషయా 51:16 ప్రకారం నీ చేతిని జ్ఞాపకం చేయడం సమస్తాన్ని దాచిపెట్టండి. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:17 ప్రకారం నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని, దేవదూతలను జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ కావలిగా ఉంచండి. నీకు అనుదృశ్య ముఖాన్ని తేజం మన వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచ్చి, సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడు సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగాక. నీ మహిమ తేజస్సు ప్రభు ఇక్కడి నుంచి నువ్వు కోరుకున్న నలుదిక్కులకు యేసునామములో ప్రబలిల్లి వెళ్ళునుగాక. అయ్యా జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడు సమస్తం చుట్టూ నిలిచి ఉందుగాక. మేమున్న ప్రార్థనలేక నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రజలున్న గృహాలను, ఆ కాలనీ, గ్రామ, పట్టణ, రాష్ట్ర, దేశ సమస్తాన్ని సేనాయపరచంగా మార్చివేసి స్తుతి సింహాసనాసనుడివై మాతో ఉండి మా అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించమని, మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును నిత్యత్వము చేరు పర్యంతరం నీ పాదశను శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా దేవా రూపాంతరపరచబడి సిద్ధపరచబడి భూదిగాంతల వరకు వెళ్ళి నీ ఘనమైన సేవ చేసి క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనే సమయానికి సంపూర్ణ స్థితి పొంది ఏ పని కూడా డోకా లేకుండా సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా నీ క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని
నీ చేత మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకో నిత్యత్వంలో ప్రవేశించి గొర్రెపిల్ల పెండిలో పాలివారే పెండ్లి విందులో పాలివారమై అత్యున్నతమైన సింహాసనం మీద యేసయ్య నువ్వు వధువు సంఘం అనే వధువు ఉండగా ఆ వధువు సంఘంలో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలిగినట్లుగా ఉపదేశించి మమ్మల్ని బలపరచమని, నువ్వు తోడుని నడిపించి సహాయము చేయమని, నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని సమస్తాన్ని పసిబిడలను ఈ ప్రాంత సమస్తాన్ని స్వాధీనం తీసుకోమని, కృపా కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని, మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ వీడియో ద్వారా వింటున్న వారికి కూడా, ఇక ముందు వినబోతున్న వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్న లేఖన భాగం ఒకసారి గమనిస్తే జెరుబ్బాబేలు అనే ఒక వ్యక్తి అక్కడ కనపడుతున్నాడు. ఎవరు? జెరుబ్బాబేలు. ఎవరు ఈ జెరుబ్బాబేలు అంటే దేవుని చేత ప్రత్యేకంగా యాజకత్వానికి పిలువబడ్డవాడు. ఎవరు? దేవుని కోసం ప్రత్యేకంగా యాజకత్వానికి పిలువబడ్డవాడు. అది బడుద్ది, నువ్వు చిన్నగా మొత్తం పడేసి నాన్న గత్ర చేస్తావు నా నుంచి పక్కర ఈ మూలవాక్యం అనుకున్నప్పుడే నాకు అర్థమైంది మీరు ఏవో సంచులు తెస్తారని చెప్పని. ఆ పిల్లలను కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అమ్మా, చాలా విలువైన సందేశం. ఏదో ఒక కోణంలో అపవాదిగాడు డిస్టర్బ్ చేస్తాడు. అసలు ఎక్కాలనుకున్న వ్యవహారం మొత్తం పక్కకి వెళ్ళిపోద్ది, ఆళ్ళగోల్లోనే పడిపోయి మొత్తం ఒక దారి అయిపోద్ది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఇతనంటే దేవుని చేత ప్రత్యేకపరచబడిన యాజకుడు. క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత ఉంది. క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరి మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉందంటే 6వ వచనం గమనించండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఇది శ్రేష్టమైనటువంటి బాధ్యత. నిన్నెందుకు కోరుకున్నాడంట ఆయన? తండ్రి అయిన దేవునికి యాజకులుగా, రాజ్యముగాను యాజకులుగాను దేవుడు కోరుకున్నాడంట. ఇదే మాట మరో చోట కూడా సాక్ష్యం ఇస్తుంది పత్రికల్లో. ఇంకో చోట కూడా ఇదే మాట. నిన్ను నన్ను ఎందుకు కోరుకున్నాడంటే పరిశుద్ధమైన జనముగాను ఆయనకిష్టమైన యాజక సమూహంగాను నిన్ను నన్ను మనందరినీ కోరుకున్నాడని మరో చోట పత్రిక సాక్ష్యం ఇస్తుంది. పేతురు భక్తుని ద్వారా ఆ మాట ఉందని నేను అనుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్క క్రీస్తు రక్తంలో కడగబడిన యవ్వన స్త్రీలు కావచ్చు, యవ్వన పురుషులు కావచ్చు,
ఒక తల్లిగాను తండ్రిగాను ఉన్న వ్యక్తులు కావచ్చు, ఏజ్కి సంబంధించి అంటే వయసుకు సంబంధించి అభ్యంతరం అనేది లేకుండా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ, ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ. క్రీస్తు రక్తంలో కడగబడిన వారిలో కూడా కొంతమంది కేటగిరీలు ఉన్నాయి. ఈ మాట చెప్పంగానే క్రీస్తు రక్తంలో కడగబడ్డవాళ్ళు కదా, మనల్ని కాదులే అనుకుంటారు విశ్వాసులు, మనల్ని కాదులే అనుకుంటారు పరిచారకులు, మనల్ని కాదులే అనుకుంటారు సంఘ పెద్దలు, మనల్ని కాదులే అనుకుంటారు సేవకులు. మొత్తానికి ఒకటే జాబితా. క్రీస్తు రక్తంలో కడగబడితేనే నువ్వు పరిచారకుడివి, పరిచారకురాలివి. క్రీస్తు రక్తంలో కడగబడితేనే నువ్వు సంఘ పెద్దవి, సంఘ పెద్దరాలుగా ఉన్నావు, ఒక స్త్రీగా పురుషుడిగా. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కాబట్టి ఒక సేవకురాలుగా, ఒక సేవకుడిగా ఉన్నావు. ఆ రక్తాన్ని ఆశ్రయించకపోతే నువ్వు విశ్వాసిగా ఎలా పిలువబడతావు? పిలువబడవు కదా. ఏమి బాగా ఒక్కొక్కడికైతే మిడిమిడి తెలివితేటలు భలే ఉంటాయి. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం అంటున్నాడు, నన్ను కాదులే అనుకుంటారు. ఆయన రక్తంలో కడగబడి ఎవరైతే ఉన్నారో, జీవగ్రంథంలో పేర్లు రాయబడి ఉన్నాయో వారందరినీ దేవుడు మొదటిగా ఎలా పిలుచుకున్నాడంటే యాజకులుగా, రాజులైన యాజక సమూహం. అంటే 2 పదవులు ఉన్నాయి వాళ్ళకి. ఈ భూమి మీద అయినా రానున్న దినాలలో ఉండబోయే నూతన యెరూషలేము పట్టణం అనే యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలనలో అయినా, ఆ నిత్య రాజ్యంలో అయినా 2 హోదాలు, 2 పదవులు వాళ్ళు తూచా తప్పకుండా దాన్ని స్వీకరించి, తప్పదు, క్రీస్తు రక్తంలో కడగబడ్డా కాబట్టి తప్పదు, అవి తూచా తప్పకుండా తీసుకోవాలి. నువ్వు దాని ప్రకారమే నువ్వు దేవుని కోసం పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నేను చెయ్యనంటే మాత్రం షోల్డర్ పట్టుకొని బడికి పోకపోతే పిల్లగాడిని నెట్టదనుకుంటా పోవచ్చు, పిల్ల నెట్టదనుకుంటా పోవచ్చు, అట్లా తీసుకొని వస్తాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు ఇక్కడ జెరుబ్బాబెలు అని చెప్పబడుచున్న ఆ మాటగాడ నీ పేరు పెట్టుకో. నీకు తల్లిదండ్రులు పెట్టిన పేరన్నా పెట్టుకో, లేదు బాప్తీస్ అనుభవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేయండి. అమ్మా, నేను చెప్పాక మంచి వాక్యం ఇది, వచ్చేటప్పుడే 2 సంచులు తెచ్చుకున్నారు మీరు. ఏంది వాళ్ళ వైపు మీ మనసు పెట్టారంటే అందాల్సిన వాక్యం మీకు అందదు. తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వాక్యం ఏడం ఎత్తుక్కొని శ్రద్ధగా వినాల్సి వస్తుంది. తప్పదు, మరి చేసేది ఏముంది. పసిపిల్లలు వాళ్ళకి తెలియదు, ఒక క్రమంలో చిన్ననాటి నుంచే పెంచుకోవాలి, తప్పదు. మరి ఒకళ్ళు అల్లరే మింగి వచ్చారు బయటికి, ఒకళ్ళు సెల్ ఫోన్ మింగి వచ్చారు బయటికి. ఇక వాడికి సెల్ ఫోన్ ఇచ్చేనే కంట్రోలింగ్. లేదనుకో, నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని తన్నినా కానీ ఆ అల్లరి అనేది మాత్రం పోదు. వీళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నీకు ఓర్పు నేర్పడానికి ఆ అల్లరి. నువ్వు సరిగ్గా ఆయన చెప్పినట్టు నడవకపోతుందని బట్టే వాళ్ళ అల్లరి, వాళ్ళ వ్యవహారం గందరగోళం, ఇక ప్రాణానికి ఇసుకొస్తుంది. భర్తను కూడా అంటే నా యదాన కన్యడ పడేసి కందెవరు? ఇప్పుడు పరిశుద్ధ వివాహం ప్రకారం కాపురం చేశారు ఇద్దరు. ఏంది కన్నదేవురు? 9 నెలల్లో, 8 నెలల్లో, 7 నెలల్లో మోసి కన్నదేవురు నువ్వే. మరి నీకే కుటుంబాన్ని అయినా బిడ్డలు కట్టే బాధ్యత అప్పచెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భర్త ఏమో సపోర్ట్గా ఉండి అన్ని విషయాల్లో బాధ్యత వహించడం ఒక కోణం అయితే, భార్యగా బిడ్డలను ఎలా పెంచాలో, ఎలా క్రమశిక్షణలో పెట్టుకోవాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో భార్యకి ఎక్కువ పాత్ర ఇచ్చాడు, ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. ఇది ఒక కోణం అయితే, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే సంఘమే సమాజాన్నైనా, చుట్టూ ఉన్న ప్రజలనైనా, రాజ్యాలనైనా సెటరేట్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంది సంఘానికి కూడా అదే బాధ్యత, ఎందుకంటే వధువుగా పిలువబడుతుంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము.
అది ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఆ జెరుబ్బాబెలు అన్న కాడ నీ పేరు పెట్టుకో, తప్పదు పెట్టుకోవాలా. ఎందుకంటే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన తర్వాత నీకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. కడుపును పుట్టిన బిడ్డ విషయంలో కన్నా బాగుంది. ఆమె కానీ లేదా అతను కానీ, అంటే స్త్రీ కానీ పురుషుడైనా, నువ్వు కడుపున పుట్టిన బిడ్డ ఉన్నారు, వాళ్ళు ఒక ప్రయోజకులై నీకు అన్ని విధాల ఆశ్రయంగా, ఆధారంగా, ఒక ప్రయోజనకరమైన పాత్రగా ఉంటే, నేను ఇప్పటి వరకు పడ్డ ఆ శ్రమ వేదనలో కొంతైనా నా కొడుకు కానీ లేదా నా కూతురు కానీ వాళ్ళ భుజాల మీద ఆ బాధ్యతను ఎత్తుకుంటే కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటా, ఒక తల్లిగా ఒక తండ్రిగా. అవునా కాదా? వాస్తవికంగా నీవు పొందాల్సిన ఆ శ్రమ వేదన ఆ బాధంతా ఆయన అనుభవించి నీకు తేలికైన పని అప్పచెప్పిండు. తేలికైన పని అప్పచెప్తే మనకు ఆ తేలికైన పని కొండలు పిండేసినట్టు ఉంటుంది. ఎట్టుంటుంది? కొండలు పిండేసినట్టు ఉంటుంది తేలికైన పని. అసలు మనకున్న ఆ మైండ్ సెట్ అంతా సెట్ అవ్వాలంటే ఆ సిలువను మనం మోసి ఆ శ్రమలు మనం అనుభవిస్తే కానీ సరవుతామేమో అనిపిస్తుంది. ప్రభు కూడా అప్పుడప్పుడు అలా అనుకొని కూడా తెలియదులే నా బిడ్డలు, తెలీదు నా బిడ్డలకి. ఇప్పుడు నేనే అలా అనుకుంటే ఇక వాళ్ళకి ఎటువైపు నుంచి ఉంది దిక్కు, ఎటువైపు నుంచి ఉంది సహాయం? నా బిడ్డలు కదా. ఇప్పుడు నీ కడుపును పుట్టిన పెట్టి ఎంతతో పొరపాటు చేస్తున్నా, ఎంత నీకు హృదయానికి లోతైన గాయం చేస్తున్నా నువ్వు ఓర్చుకుంటావు. కారణం నేనే కాదంటే, నేనే వెళ్ళేస్తే, నేనే ఇది కాదని చెప్పానంటే చివరికి జరిగే పరిస్థితి ఏంది? ఆ వ్యక్తి లేదంటే ఆమె, అతను రోడ్డు మీద పడి చివరికి ఏమవుతారు? ఏదోటి అవుతారులే పాస్టర్ గారు, తొందరగా వదిలిపెడితే మేము ఇంటికి పోతాం అంటారు. నంబర్ 1 420 కిరాయి హంతకుడు, దొంగ, ఒక వ్యభిచారు, ఏంది ఒక బలాజూరుగాను మారిపోతారు. అవునా కాదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, మీరు ఆ చాక్లెట్లు ఇచ్చి వాళ్ళకి తగాద పెట్టారు. తెలివితేటలు ఇయ్యే ప్రశాంతంగా ఉండేవాళ్ళని ఉండనీయకుండా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆమేన్, హల్లెలూయా. పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి 2-3 ఉంటే వాడికి ఒకడిని చూసి ఒకడికి ఒకడు లేదని నాకు ఇంకా ఎక్కువ కాలం చన్నుకొని పెద్ద రచ్చ చేస్తారు తప్ప వాళ్ళు సద్దుమని పడుకునే వ్యవహారం ఉండదు. ఒక్కొక్కళ్ళు ఉంటారు మంచి వాళ్ళు, ఏం చేస్తాం మరి, చేయగలిగేది ఏం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నా మాటల మీద శ్రద్ధ నిలపండి, నా మాటల మీద శ్రద్ధ నిలపండి. దేవుడు చెబుతున్న మాట, జెరుబ్బాబెలుగా నీ పేరు అక్కడ పెట్టుకొని నువ్వు ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలి, నీ మీద బాధ్యత అనేది ఉంది. నీ మీద ఏముంది? బాధ్యత అనేది ఉంది. ఏముందిలే, బాప్తిసం పొందాను, నాకు ఆ మేలు జరగాలని బాప్తిసం పొందాను, నాకు ఈ జబ్బు నుంచి విడుదల పొందాలని బాప్తిసం పొందాను, లేదా నాకు ఈ చేతబడి క్రియల నుంచి బయటపడాలని బాప్తిసం పొందాను, నాకు ఏదో గర్భఫలం కలుగుద్దని బాప్తిసం పొందాను, నా కుటుంబం సెటరేట్ అయిద్దని బాప్తిసం పొందాను, నా భర్త ఎప్పుడైనా మారుతాడని బాప్తిసం పొందాను, నా భార్య ఎప్పుడైనా మారుతుందని బాప్తిసం పొందాను. ఏమి
ఇంకేదో అయిద్దని చెప్పని నేను ఏదో కొండ ఊడిపడి మీద పడి ఏం లేదు ఆశీర్వాదం వచ్చుద్దని బాప్తిసం పొందాను. నాకున్న అప్పుల నుంచి బయటపడతానని బాప్తిసం పొందాను. నాకున్న రోగం నుంచి బయటపడతానని బాప్తిసం పొందాను. నాకేదో లాభం కలుగుద్దని ఊరకట్ట చూద్దాం ట్రైల్ వేద్దాం అని చెప్పని బాప్తిసం పొందానని బ్యాచ్లో ఉండటానికి నిన్ను అలాగనుకొని ఒకవేళ బాప్తిస అనుభవంలోకి వచ్చిన నువ్వు పప్పులో కాలేసినట్టే. అలాంటి జాబితా తొందరగానే చక్కగా వాళ్ళు ఒడ్డుకు వాళ్ళు వెళ్ళిపోతారు. నిలబడరు. యేసయ్య కోసం నువ్వు నిలబడాలంటే కొంచెం దమ్ముండాల. సమాజానికైనా కుల కట్టడలకైనా మతంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులకైనా అడ్డంగా తిరిగి యేసయ్య కోసం నిలబడగలిగే దమ్ము నీకు ఉండాల. ఆ దమ్ముంటేనే, లేదనుకో సెంటిమెంట్ ఉపయోగపెట్టి అమృతాంజన్ రాసి కన్నీళ్ళు తెప్పించి ఆ తర్వాత నీకు ఆయింట్మెంట్ రాస్తారనమాట ఏడాడ పడితే కట్లుకి. ఎందుకంటే యేసయ్య దుమ్ము కొడచడు కదా. నిన్ను వాళ్ళని చూసి రక్షించానా, వాళ్ళు ఏదో మాటలు చెప్పగలను అటు పోయి చెప్పి అట్ట తిరగటానికి నిన్ను కోరుకున్నానా అని చెప్పని వీళ్ళే దగ్గరుండి వీళ్ళే అనమాట. మనం మంచోళ్ళు ఉంటారు పక్కనే ఉండి ముచ్చటంగా లాక్కపోతారనమాట బయటికి. జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు అంటే నీ నెత్తి మీద ఒక బాధ్యత ఉంది. రాజులైన యాజక సమూహం అనే బాధ్యత నీ మీద ఉంది. ఆయన నిన్ను పరిశుద్ధ జనంగా ఎంచుకున్నాడు. ఇప్పుడు పేతురు పత్రికలో జ్ఞాపకం చేసినట్టుగా ప్రభు, ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేసినట్టుగా ప్రభు నీ మీద ఒక బాధ్యత ఉంది. ఇక్కడ జెరుబ్బాబెలు కూడా ఒక బాధ్యతను చూపిస్తున్నాడు చదువుకున్న లేఖన భాగంలో. ఏంటయ్యా బాధ్యత అంటే మందిరాన్ని కట్టే బాధ్యత. ఏ మందిరాన్ని కడుతున్నాడయ్యా ఈయనంటే పడిపోయినటువంటి మందిరాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాడైపోయినటువంటి మందిరాన్ని గోడలు కదిలిపోయి పెట్లు ఇచ్చి ఎక్కడికక్కడ గోడలు తగలబెట్టబడి నానా గందరగోళంగా ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని జెరుబ్బాబెలు కట్టడానికి నడుం బిగించాడు. ప్రభు యొక్క దయా సంకల్పం, ఉన్నత కృప, ఈ పరిచర్యకు కూడా దేవుడిచ్చిన బాధ్యతలు. నీకు కూడా ఈ మాటలు వింటున్నా నీకు కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. ఏంటయ్యా ఆ బాధ్యతలు అంటే నశించిపోతున్న ఆత్మల కోసం మొట్టమొదటిగా ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం అనే బాధ్యత నీకు అప్పచెప్పాడు. ఆ పని చేయటానికి పొరపాటును కూడా నీ మనసు సహకరించకుండా, నీ ఒళ్ళు సహకరించకుండా, నీకు తెలియకుండానే నీరసంలోకి వెళ్ళిపోయి చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ప్రార్థన లేదు, ఏం లేదు, పడక ప్రార్థన చేసుకుని ప్రభువా ఈరోజు నా మనసు సహకరించలేదు, నా హృదయం బాగోలేదా, బాగా వేదనగా ఉన్నాను, శరీరం కూడా సహకరించట్లేదు కాబట్టి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ అంటావు. నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా. నీకు ఈ టైపులో ప్రార్థన నడిపింపు వస్తుందంటే నీ మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దురాత్మల చీకటి అంధకార శక్తులు ఏవో దాడి చేస్తున్నాయి ప్రార్థన చేయనీయకుండా. మొట్టమొదటిగా నీ మీద దాడి చేసేవాడు ఎవడంటే సైతాన్ గాడు. వాడికంటే ముందు వాడి దూతలను ట్రైల్ వేస్తాడనమాట నీ మీదకి. అవి వచ్చి ప్రార్థన చేయకుండా నిన్ను ఇలానే చెడగొడుతుంది. లేదంటే ఇతరులు వస్తారు, నువ్వు ప్రార్థన చేసుకుందాం అనుకున్న సమయానికి ఇతరులు వస్తారు. ఎవరన్నా ఇరుగు పొరుగు ఆ అక్కు, ఆ చెల్లు, ఆ ఆంటీ ఎవరో ఒకళ్ళు వచ్చి ఏందమ్మా మొన్న పాస్టర్ గారు ఏందో అన్నాడంట, ఏంది సంగతి అంటే ఏం లేదు లెక్క, ఏం అనలేదు, నీ గురించి ఏం మాట్లాడలేదు, లేదు నాకేదో తెలిసిందని చెప్పి ఇక్కడ మొదలు పెట్టుద్ది ముచ్చట. అట్ట చివరి కట్ చేస్తే నీకు నిర్ణయించినటువంటి దేవుడు అనుగ్రహించిన ఆ ప్రార్థనా సమయం మొత్తం కొట్టేసుకుపోద్ది. ఆ ప్రార్థనా సమయాన్ని ఆత్మీయురాలే, నీతో పాటు ప్రభు వల్ల చేవేసే వ్యక్తే ప్రార్థనా సమయానికి నీకు ఎదురొచ్చి ముచ్చట పెడతారు. నీ ప్రార్థనా సమయం మొత్తం నాశనం చేస్తారు. నా జీవితంలో నేను ఎదుర్కొన్నా కూడా అలానే వాళ్ళ మీద నింద మోపట్లేదు, కానీ నేను అలా కొన్ని సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి నేను దేవుణ్ణి అడిగా, ప్రభు నేను ఖచ్చితంగా ఇలా బుక్ అయ్యా, వీళ్ళు వచ్చారు ముచ్చట పెడతారు, వాళ్ళ డౌట్లన్నీ అడుగుతారు, ఖచ్చితంగా సమాధానం చెప్పాలా.
నేను ప్రార్థనా సమయానికి వెళ్లకుండా అడ్డగిస్తున్నారు ప్రభు, అయిపోయింది ఇవాళ, బిళ్ళబీటుగా అయిపోయింది ఇవాళ పరిస్థితి అనుకొని అట్లా తేడా పడ్డ రోజులు ఉన్నాయి. అయితే ఆ తర్వాత మేలుకొని ఏదన్నా ఉంటే నా ప్రార్థన సమయం అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న రామ్మా, రేపు పొద్దున్న రాన్న, ఖాళీగా ఉంటా మాట్లాడుతాను. లేదనుకో వాళ్ళు ఇంకా బాగా ఒత్తిడి చేస్తుంటే కరెక్ట్గా భలే టయానికి వచ్చావు, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం కూర్చో అని చెబుతా. పొరపాటును కూడా కనపడరుగా పారిపోతారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసన్న గారి దగ్గరకు కూడా ఒక పెద్ద మనిషి వచ్చాడంట. యేసన్న గారు బాగున్నారా, ఏం సంగతిలో, మీ గురించి బాగా గొప్పగా వింటా ఉన్నాను, మీతో మాట్లాడాలని వచ్చాను. మంచిది. ఏంటంటే ఏమీ లేదు, ఏం మాటలు లేవు, అన్ని సొల్లు కబుర్లు అనమాట. 2-3 సార్లు అట్లా తేడా పడి, మూడోసారి 2-3 సార్లు అట్లా తేడా పడి నెక్స్ట్ టైం రాగానే మాట్లాడబోయే లోపల, అయ్యా భలే టైంకి వచ్చావు, నాకు తోడు ఎవరు లేరు, ప్రార్థన చేసుకుందాం అంటే, భలే వచ్చావు తమ్ముడు, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. నాకు వేరే పని ఉంది అయ్యా, తర్వాత కలుస్తాలి అని చెప్పని పోయినాడు. దైవజనుడు ఓఫిరాయ్ గారు యొక్క తల్లిగారు కూడా యవనస్తులు ఎవరైనా వచ్చి ముచ్చట పెడతానికి, ఇంటి పనిలో ఉన్నప్పుడు ముచ్చట పెడతానికి వస్తే, ఆ ప్రార్థనా సమయం ఇప్పుడు ముచ్చట పెడతానికి వస్తే, ఖాళీగా ఉన్నట్టున్నావు కదా, 2 నిమిషాలు ప్రార్థన చేద్దానికి కూర్చోబెట్టేదంట. ప్రార్థన అంటే ఒక్కడు కూడా దొరకడు. అది మాట, అది ఒక్కటి వాడు అక్కడ సైతానుగాడు నీ సమయాన్ని జడగొడటానికి వస్తున్నాడని ఇట్టే గ్రహించగలుగుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నీకు శ్రేష్టమైన సత్యములో, సర్వ సంపూర్ణ సత్యంలో నిన్ను ప్రతిష్ఠించాడు దేవుడు. నువ్వు ఒకవేళ అనుకోవచ్చు, నేను వెళుతున్న సంఘం అది కాదు కదా అని. నీ హృదయంలో నిన్ను ప్రతిష్ఠించాడుగా. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయంలో సర్వ సంపూర్ణ సత్యంలో నిన్ను ప్రతిష్ఠించాడు. ఆ సర్వ సంపూర్ణ సత్యం విషయంలో నీ హృదయం పరితపిస్తూ ఉంటుంది. ఆ వాక్యాలకు నీ చెవికి అందుతూ ఉంటే, నీ హృదయం స్వీకరిస్తూ ఉంటే, నీ మనస్సు అంతా కదిలిపోతూ ఉంటుంది. ఇక్కడ నాకు సరైన ఆహారం అనేది దొరకట్లా, ఆత్మీయ ఆహారం అనేది నాకు దొరకట్లా, ఇదిగో పలానా దైవజనుడి దగ్గర నుంచి నాకు శ్రేష్టమైన ఆహారం అందుతుంది, ఆ ఆహారాన్ని బట్టి నేను బలపడుతున్నాను, ఉజ్జింపబడుతున్నాను, రేగుతున్నాను, నా ప్రభు కొరకు మండుతున్నాను అన్న తపన నీలో రగులుతుంది చూడు. అదే సర్వ సంపూర్ణ సత్య సంబంధంగా నిన్ను హృదయంలో ప్రతిష్ఠించటం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హృదయంలో నిన్ను ప్రతిష్ఠించటం అదే. నువ్వు ఒకవేళ బోధలో తేడాగున్న సంఘంలో పెరగవచ్చు, కానీ ఒకడు బాగా గుర్తుపెట్టుకో, గంజాయి వనంలో కూడా తులసి మొక్క ఉంటుంది, తులసి వనంలో కూడా గంజాయి మొక్క ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే లోకరీత్యా చెప్పే మాట, దుర్బోధ అనుకున్న దాంట్లో కూడా శ్రేష్టమైన పాత్రలు బయటకు తెచ్చుకుంటాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మంచి బోధ అనుకున్నా కూడా తేడా పడే బ్యాచ్ ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకొని జాగరూకులమై మన భక్తి సాధన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అందరూ నువ్వున్న ఆధ్యాత్మిక మెట్టులో ఉండరు, అందరూ నేనున్న ఆధ్యాత్మిక మెట్టులో ఉండరు, ఆ పరిపక్వతలో ఉండరు. మన చేతిలో ఉన్న 5 ఏళ్ళు ఎలా ఉన్నాయో అట్లానే ఉంటారు. అయితే అందరినీ సమానంగా బ్యాలెన్స్ చేసి నడిపించేవాడు సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప పొందుకున్న దైవజనుడు ఈ భూమి మీద. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు సర్వసత్యంలో ప్రతిష్ఠింపబడ్డావు. నువ్వు ఒకటి ఈ లాజిక్ ఉపయోగపెట్టు, నీ ప్రార్థన జీవితాన్ని, నీ విజ్ఞాపన జీవితాన్ని కాపాడుకోగలుగుతావు. నా ప్రభు నాకు అది నేర్పాడు కాబట్టి ఎవరన్నా వస్తే ఖాళీగా ఉన్నా అంటే రా ప్రార్థన చేద్దామంట. ప్రార్థన చేద్దాం అనగానే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడా లేదన్నది ఇట్టే దొరుకుతారు. ఉంటే పరువు కాపాడుకోవటానికైనా కొద్ది సమయం గడుపుతారు. ఆ తర్వాత అన్న పని ఉంది వెళ్ళొస్తానని చెప్పంట. నాకు ఎవరైనా ప్రార్థన చేయాలని తపన కలిగిన వ్యక్తులు నాకు దొరికితే పండగ. ఎందుకంటే వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ ప్రార్థనలోకి రేపుతాను, నేను కూడా మండుతూ ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. నాకు అది తపన అన్నమాట, ప్రార్థన చేసేవాళ్ళు దొరికితే ఎంత బాగుండని. ఈ రోజుల్లో ఈ అంత్యకాలము అంటే ప్రమాదకరమైన వాతావరణం కలిగిన ఆ కాలంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటి మనసు కలిగిన వ్యక్తుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఈ రోజుల్లో
ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవటం చాలా కష్టం. దేవునికి మహిమ కలుగును గాక. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోనమ్మా, బాగా గుర్తుపెట్టుకో. ప్రార్థన ఎవరైనా వచ్చి అడిగితే ప్రార్థన చేద్దాం రండి అని, ఆ ప్రార్థన అనే సబ్జెక్టు నువ్వు ఎత్తావంటే మాత్రం నిన్ను ప్రార్థన చేయనీయకుండా సైతాను గాడు పాడు చేయడానికి పూనుకుంటాడు. ఇక్కడ జెరుబ్బాబెలు పునాది వేద్దానికి ప్రయత్నం చేస్తుంటే ఒక గొప్ప పర్వతం అంటూ వచ్చింది. ఆ పర్వతం పేరే సైతాను గాడు. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్న అనేక విషయాల నిమిత్తం, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావు, సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన సేవ విషయంలోనూ, బోధ విషయంలోనూ, సంస్కరణ పని విషయంలోనూ, ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసే విషయంలో కూడా అది శ్రేష్టమైన విలువైన సేవ. ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట, అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టేటువంటి ఆ శ్రేష్టమైన బాధ్యతలు అనేవి పౌలు భక్తుడికి ఇవ్వబడ్డాయి, ఇంకెవరికి ఇవ్వబడలా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పౌలు భక్తుడికి ఇవ్వబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత క్రైస్తవ ప్రపంచాన్ని గమనిస్తే, గత కాలంలో ప్రస్తుతం గమనిస్తే ఎవరెవరికి ఆ బాధ్యతలు గతంలో ఇచ్చాడో ప్రభు మనకైతే తెలియదు. కానీ దేవుని యొక్క మహా ఉచిత కృపను బట్టి ఈ అల్పుని ఉపయోగపెట్టుకొని ఆ బాధ్యతలు అప్పచెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ హితబోధ వింటున్న మీరు ఆసక్తి కలిగి చెప్పబడ్డ మాటల విషయంలో, ఆర్థిక విషయాలు కావచ్చు, సంస్కరణ పని విషయం కావచ్చు, పాటలు కావచ్చు, పుస్తక రచన కావచ్చు, లేదంటే పలానా చోట సేవ పరిచర్య ప్రారంభించబడి ఆ సంఘాల విషయంలో, సంఘ బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, సైతాను గాడు ఏదో ఒక రకంగా నిన్ను మానసికంగా కృంగగొట్టి, ఏదో ఒక హృదయానికి లోపలకు గాయమయ్యేటువంటి పరిస్థితులు నీ జీవితంలో పొడచూపేలా చేసి అసలు ఆ ప్రార్థన అనేది పక్కన పెట్టేలా చేస్తాడు. నేను ఎదుర్కొన్నాను అది. ఆ ప్రార్థన అనేది పక్కన పెట్టేలా చేస్తాడు. ఇక నీకు వచ్చింది ఏంటంటే నీ వాడుక ప్రార్థన చేసుకొని పక్కకు పోతావు అంతే. నీ వాడుక ప్రార్థన చేసుకున్నంతసేపు నీవు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయబడవు, ఏ విషయంలో కూడా కలత చెందవు, ఏ విషయంలో కూడా మనసు లోతులో గాయమయ్యే పరిస్థితులు నీ జీవితంలో కనబడవు. ఎప్పుడైతే దేవుని యొక్క దయా సంకల్పానికి సంబంధించిన ప్రార్థన చేయడానికి నడుం బిగిస్తావు చూడు, ఇక అప్పుడు మొదలైంది ఆట. దానికి కారణం ఎవరంటే సైతాను గాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు ఆ సైతాను గాడితో, ఆ జెరుబ్బాబెలును అంటగించుటనికి ఓ గొప్ప పర్వతమా, నువ్వెంతటి దానవు, చదును భూమి అవుదవు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ జీవితంలో ప్రార్థన విషయంలో ఎంత సైతాను గాడు, విజ్ఞాపన విషయంలో కానీ, సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన ఈ సేవ, లేదంటే నువ్వు వెళుతున్న సేవా బాధ్యతల విషయంలో ప్రార్థన జీవితంలో చూడు, వాడు ఇప్పటి వరకు పాడు చేశాడు. అయితే వాడు పాడు చేసిన దానికి ప్రతిగా తిరిగి రెండంతల అభిషేకం కృపనిచ్చి దేవుడు రెండంతల గొప్పగా విజ్ఞాపన ప్రార్థన చేయించబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు నష్టపోయావు. కారణం ఏంటో అర్థం కాల నీకు. కారణం ఒకటే, సైతాను గాడు అనమాట. ముందు వాడి దూతలను ప్రయోగిస్తాడు, ఆ తర్వాత వాడు లైన్లోకి వస్తాడు, రంగప్రవేశం చేస్తాడు అనమాట. ఆ తర్వాత నువ్వు ఉన్న ప్రాంతంలో పూజలు అందుకుంటున్న కులానికి సంబంధించి కావచ్చు, అందరూ చెప్పుకునేటువంటి దేవి దేవతలు దేవుళ్ళు అనబడిని అలాంటివి కూడా దాడి చేస్తాయి నీ చేత ప్రార్థన చేయనీయకుండా. కుటుంబం మీద కూడా దాడి చేస్తాయి అయ్యొచ్చి, కుటుంబంలో ఉన్న వ్యక్తుల విషయంలో కూడా దాడి చేస్తాయి. ఇవి కాకుండా చిల్లంగి బాలమ్మని చేతబడి క్షుద్రబోధి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా గూడు కట్టుకొని ఏలుబడి చేస్తే అక్కడే ఉండి టెస్ట్ చేసుకొని కూర్చోండి అంటారు చూడు, ఆ టైపులో ఉన్న ఆ శక్తులు కూడా నీ మీద దాడి చేస్తాయి. కారణం ఏందో తెలుసా? నువ్వు మోకరిస్తే
సర్వశక్తిమంతుడు కదిలొస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన నువ్వు కదిలిస్తున్నావు కదా, నువ్వు ఆయన కదిలించకుండా ఉండాలంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని కదిలించాలి, మనస్పర్ధలు కలిగించాలి. ఇక అసలు ప్రార్థన మీద మనసు లేకుండా చేయాలి. చిట్ట చివరి కట్ చేస్తే నువ్వు ప్రార్థన చేయవు, ఆయన నువ్వు ఒకవేళ మోకరించి తండ్రి అంటే కదిలి రావాలని ఆశతో పరితపిస్తూ ఉంటాడు. నీ చేత ప్రార్థన జరగనీయకుండా వాడు ఆపుతూ ఉంటాడు. ఎవరో ఒకరిని కదిలించి, ఎవరిని? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎవరినో ఒకరిని కదిలించి అసలు ఆ ప్రార్థన గమనించండి. ఈ సర్వసంపూర్ణ సత్య సంబంధమైన విషయాల చేత నీ హృదయం రేపబడుతున్నప్పుడు వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఏదో ఒక కోణంలో నువ్వు బలహీనుడిగా ఉంటావు. కుటుంబ ప్రార్థన అసలు జరగదు. భార్యాభర్తలుగా కలిసి మోకరిద్దాం అనుకుంటే పొరపాటును కూడా మీ ఇద్దరు కలిసి చేయబడితే అసలు ఏం లేదు, భూకంపం వచ్చినట్టు అంత పరిస్థితి అయితే సైతాను గాడి సామ్రాజ్యానికి. ఈ సర్వసంపూర్ణ సత్య సంబంధమైన విషయంలో నువ్వు పరితపిస్తూ మోకరించి భార్యాభర్తలుగా కలిసి ప్రార్థన చేసేటప్పుడు కానీ, వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు కానీ, కుటుంబంగా కలిసి ప్రార్థన చేసేటప్పుడు కానీ వాడు ఖచ్చితంగా నిన్ను పాడు చేస్తాడు. అసలు ఆ ప్రార్థనే జరగకుండా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఈరోజు. ఎప్పుడు ఈ పరిచర్య మాకు నచ్చింది, ఈ బోధ బాగుంది, మేము కూడా దీంట్లో సభ్యులుగా ఉండాలి, ఏంది సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ద్వారా ఏదో ఒక రకంగా వాక్యం వింటున్నాము, మేము బలపడుతున్నాం కాబట్టి ఈ దైవజనుడి కోసం మేము కూడా ప్రార్థన చేస్తాం, ఈ పరిచర్య కోసం మేము కూడా ప్రార్థన చేస్తాం, ఈ పరిచర్యకి ఏదో ఒక రీతిగా సహాయపడు ప్రభు, ఆర్థికంగా సహాయపడు ప్రభు అని ప్రార్థన చేస్తామని నడుం బిగిస్తావు చూడు. ఆ నడుం బిగించగానే నీకు తెలియకుండా నీ వ్యక్తిగత ప్రార్థన కూడా సన్నగిల్లిపోద్ది, నీకు తెలియకుండా విజ్ఞాపన జీవితం సన్నగిల్లిపోద్ది, నీకు తెలియకుండా భార్యాభర్తలు కలిసికట్టుగా అంతకుముందు చేసిన ప్రార్థన జీవితం ఇప్పుడు పెటాకులైనడు కనుక ఎడమోకం పెడమోకంగా ఉంటారు, పొరపాటును కూడా కలిసి ప్రార్థన చేయరు. కుటుంబంగా సమకూడి ప్రార్థన చేద్దామంటే పిల్లలు ఒక దిక్కు, తండ్రి ఒక దిక్కు, భార్య ఒక దిక్కు, తల్లి ఒక దిక్కు, ఇట్ట అయిపోయి గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయా లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు మీకు శుభవార్త ఏంటంటే, ఇప్పటి వరకు సైతాన్ గాడు కలుగు చేసిన ఆ నష్టం అంతా యేసు నామములో పోడ్చబడింది. దానికి ప్రతిగా 2 రెట్లు దీవెన మీకు ప్రభు యొక్క ఉన్నత కృప ద్వారా ప్రార్థనా జీవితంలో కలుగుతుంది. అలాగుననే జరగాలనే ప్రభు ఈరోజు, ఇప్పటి వరకు నీ జీవితంలో ఇలాంటి విషయాలు నష్టపోయావు, ఆ నష్టానికి అసలు కారణం నీ పిల్లలు అనుకుంటున్నావు, నీ భర్త అనుకుంటున్నావు, నీ భార్య అనుకుంటున్నావు, నీ తల్లి అనుకుంటున్నావు, నీ తండ్రి అనుకుంటున్నావు, అసలు సేవకులే అనుకుంటున్నావు, లేదు నీ పక్కనున్న ఎవరు విశ్వాసులు అనుకుంటున్నావు, నీతో పాటు ప్రభువుల చేవేసేవాళ్ళు అనుకుంటున్నావు. కానీ అసలు కారణం అది కాదు. సైతాన్ గాడు వీళ్ళందరిని ఉపయోగపెట్టుకొని నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేశాడు, నష్టం చేశాడు. నువ్వు కదులుతున్నావు కానీ ఆ నష్టం యొక్క తీవ్రత నీకు అర్థమవుతుంది, అయినా కానీ నీ శక్తి సరిపోవట్లేదని బాధపడుతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు ఇదంతా జరగటానికి అసలు మూలమైన కారణం ఎవడంటే, ఓ గొప్ప పర్వతమా. ఎవడు? పర్వతమని నాశన పర్వతం గాడు సైతాన్ గాడు అన్నమాట. ప్రభు జోక్యం చేసుకొని రంగప్రవేశం చేశాడు యుద్ధ సూర్యుడిగా. ఆమేన్, హల్లెలూయా. వాడితో యుద్ధం చేసి వాడిని చదును భూమిగా మార్చేసి యెహోవా సేనాధిపతిగా ఆయన దిగివచ్చి ఎరికో గోడలను ఎలా అయితే చదును భూమిగా మార్చేశాడో, నీ ప్రార్థన విజ్ఞాపన జీవితంలో ఏ విషయాల్లో గలిబిలి చెందావో వాటన్నిటి విషయంలో ఆయనే దిగివచ్చి యెహోవా సేనాధిపతిగా నిలబడి చదును భూమిగా మార్చేశాడు వాడిని. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా జీవితంలో విజ్ఞాపన జీవితంలో ఇప్పటి వరకు కూడా అడ్డుపడ్డ ప్రతి పరిస్థితిలో నుంచి కూడా వాడిని చదును భూమిగా మార్చివేసి సమాధానం శీఘ్రంగా నీకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి నీ ప్రార్థన విజ్ఞాపన జీవితం, ఏకాంత ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన జీవితం విప్లవాత్మకమైన మార్పులోకి అసలు ఆలోచనకు అందినటువంటి ఆ ఎత్తులోకి కూడా ప్రభు తీసుకెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తీసుకువెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించు, కార్యం చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రమాదకరమైన రోజులు అన్నమాట. ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవటం బహు కష్టమైన పరిస్థితి. పరిశుద్ధతను కాపాడుకోవటం కూడా చాలా ప్రాణాపాయ పరిస్థితులు
ఈరోజు పరిశుద్ధతను కాపాడుకోవటమైనా, ప్రార్థన జీవితం కాపాడుకోవటమైనా, సాక్షి జీవితాన్ని కాపాడుకోవటమైనా, దేవునితో నీ సత్సంబంధాన్ని కాపాడుకోవటానికైనా చాలా కఠినమైన పరిస్థితులు నడుస్తున్న పరిస్థితులు ఇవి. చాలా కఠినం అన్నమాట. కానీ నువ్వు దేవుని కోసం రగలాలి, మండాలి, కసిగా నిలబడాలి. నా ప్రభు కోసం నేను రోషంగా సేవ చేయాలని ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక యవనస్తురాలుగా, ఒక యవనస్తుడిగా నీ హృదయం పరితపిస్తూ ఉంది. కారణం, నిన్ను ఇంకా ఆధ్యాత్మికంగా చచ్చిపోయే పరిస్థితికి దేవుడు అప్పచెప్పలేదు. నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి ఈరోజు ఈ మాటలు అందిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు, ఆయన లైన్లోకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయం, జెరుబ్బాబెలుగా నువ్వు ఉన్న దాన్ని బట్టి నువ్వు చేసే ఇంకొక విషయం ఏంటంటే, అంటే సైతానుగాడికి తలనొప్పి పుట్టే పనులు నువ్వు చేసే విషయాలు. సంస్కరణ పరిచర్య అంటే, ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా చేసే పరిచర్య అంటే సైతానుగాడికి ససేమిరా నచ్చని విషయం. దీనిలో ఒక కోణం ప్రార్థన, విజ్ఞాపన జీవితం. వాడు కొల్లగొట్టి దేవుడు నీ ద్వారా జరిగించాలనుకొని ఆయన కదిలి వచ్చి ఆయన చేయాలనుకున్న పనులకు అభ్యంతరం కలగాలంటే ప్రార్థన చేయకూడదు. నువ్వు ఆయనకు వచ్చి కదిలి ఆయన పని చేయాలంటే, లేదంటే నీ ద్వారా ఆయన చేయించుకోవాలన్న పని జరగాలన్నా ప్రార్థన కావాలి. నువ్వు బ్రేకప్ అవ్వాల్సింది ఎక్కడంటే ప్రార్థనలో. వాడు శతవిధాల ప్రయత్నం చేశాడు కానీ నా ప్రభు మనల్ని గెలిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ నెక్స్ట్ రెండో పని ఏంటంటే, నీకు దేవుడు నీ మనసులో ఉంచినటువంటి రెండో ఉద్దేశం ఏంటంటే, రక్షణ పొంది తేడాబడి లోకానుసారంగా బ్రతుకుతున్నారు చూడు, వాళ్ళ విషయంలో నీ హృదయం మండుతూ ఉంటుంది. రోషంగా కదులుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది. అయ్యో, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఈ బలహీనమైన పరిస్థితి, ఈ తాగుడు ఇతనికి లేకుండా ఉంటే బాగుండే, ఈమెకి ఈ వ్యభిచారం లేకుండా ఉంటే బాగుండే, ఇదిగో ఇతను ఈ సిగరెట్ తాగకుండా, బీడి తాగకుండా, చుట్ట తాగకుండా, ఈ కైని తినకుండా, ఈ గుట్కా నవలకుండా, అసలు ఈ వ్యసనాలకు, ఈ విగ్రహారాధనకు వెళ్లకుండా, దేవుడు అనుకున్నట్టు కోణంలో వీళ్ళు బ్రతికితే ఎంత బాగుండు. అసలు ఈ విషయంలో ఇంత శ్రద్ధ నిలుపుతున్నారే, అదే శ్రద్ధ దేవుని సన్నిధిలో ప్రార్థన విషయంలో కానీ, దేవుని కోసం బ్రతికే విషయంలో కానీ ఆ శ్రద్ధ, ఆ తపన, ఆ కసి, ఆ రోషం నిలిపినట్లయితే దేవుని నామానికి ఎంత ఘనత వచ్చేది అని నీ మనసు పరితపిస్తుందంటే ఒకటే, దేవుడైతే నిన్ను రేపుతున్నాడు వారి విషయంలో. దేవుడు నిన్ను వారి విషయంలో రేపి అవసరమైతే మొదటిగా ప్రార్థన చేయమంటాడు. ఇంకా నీ మనసు పరితపించలేకపోతుంటే పరితాపం ఎలా అంటే, ఆ నీతిమంతుడైన లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణం చుట్టూ అక్కడున్న ప్రజలను చూసి నీతిగల తన మనసును ఎప్పటికప్పుడు నొప్పించుకుంటూ, అణుచుకుంటూ, ఓర్చుకుంటూ తన భక్తి సాధన చేశాడట. అదేనా ఉంది హెబ్రీ పత్రికలో. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయా రీతులుగా దేవునితో నడుస్తూ, ప్రభువులో చేయి వేస్తూ, మరో పక్క ఇంకొక రకంగా బ్రతుకుతున్న ఈ స్థితి, ఆ తీరును చూసినప్పుడు నీలో తెలియకుండా ఒక మంట రగులుతుంది, ఒక రోషం పడుతుంది, కోపం వస్తుంది. దేవుని నామానికి అవమానం తెస్తున్నారు వీళ్ళు, ఇట్ట బ్రతకూడదని చెప్పని తపన పడుతూ ఉంది. దానికి మొట్టమొదటి కారణం, దేవుడు నిన్ను రేపుతున్నాడు వారి విషయంలో. అయితే వారి కోసం ప్రార్థన చేయాలని పరితపిస్తూ ఉంటే, ప్రార్థన కూడా చేస్తూ ఉంటే, వాళ్ళు మాత్రం మాటనట్ల, వాళ్ళు మాత్రం మల్లుకోట్ల, వాళ్ళు మాత్రం సరిచేయబట్ల, నీ హృదయం గాయమవుతూ ఉంది. దేవుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందుండి ఎలాగైతే గాయం అనుభవిస్తున్నాడో, అలాగ ఇక్కడ ఈ భూమి మీద అలాంటి వాళ్ళను చూసినప్పుడు, ఎలాంటి వాళ్ళనే దేవుడితో నడుస్తూనే, ప్రభువులో చేయి వేస్తూనే, అటు విగ్రహారాధనను, ఇటు తాగుడనో, సిగరెటో, చుట్టో, బీడియో, ఏదో ఒక విషయంలో బలహీనులైపోయి, అసలు దేవుని సన్నిధిగా రాకుండా దూరం అయిపోయి, దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి స్థితిలో ఉన్న ప్రజలను చూస్తున్నప్పుడు నీ హృదయం పరితపించి ప్రార్థన చేస్తూ ఉంటావు. ఆ ప్రార్థన చేస్తున్న సమాధానం రాదు. వేదన, భయంకరమైన పరిస్థితి అన్నమాట. అయితే ఇలాంటి వ్యక్తులు మారకుండా కూడా సైతానుగాడు వచ్చి అక్కడ వాడు క్రియ చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తుల కోసం ప్రార్థన చేద్దామన్న కొంతకాలం ప్రయత్నం చేస్తా, కానీ ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడు చేసినా కానీ మారట్లేదు, వీళ్ళతో ఎందుకులే అని చెప్పాను. ఎందుకంటే ఒక వ్యక్తి చాడబడిపోయి లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ వ్యక్తి మల్లుకోవటం దేవునికి ఇష్టం. కానీ సైతాన్ గాడికి ఏమో ఆ వ్యక్తి
అలా మల్లుకోవటం అనేది ససేమిరా ఇష్టం లేని పని. ఆ వ్యక్తిని ఎలాగైనా సరే వాడి జాబితాలోకి తీసుకువెళ్ళి వాడికి నిర్ణయించిన నిత్య నరకంలో ఈ వ్యక్తులను కూడా తీసు పడేయాలన్నదే వాడి సదుద్దేశం, అంటే మంచి ఉద్దేశం వాడి లెక్కలో. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఏ చిన్న కారణాన్ని బట్టైనా ఆ వ్యక్తులు నేను పట్టుకోవాలి, నేను సంపాదించుకోవాలి. దానికి నువ్వు పెనుగులాడుతున్నావు చూడు, నిన్నేదో ఒక కోణంలో వాడు అడ్డగించి మానసికంగా కృంగదీయటానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి పరిస్థితి ఇప్పటి వరకు నువ్వు అనుభవించావు. ప్రభు అంటున్నాడు ఈరోజు అలాంటి పరిస్థితుల్లో పెనుగులాడుతున్న నీ విషయంలో కూడా అపవాది ఇప్పటి వరకు ఏ ఏ కోణాల్లో జోక్యం చేసుకుని నష్టం చేశాడో ఆ నష్టం అంతా యేసు నామములో చదును భూమిగా మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. కృప ద్వారా 2 రెట్లు మేలు ఆ విషయాల్లో, ఆ వ్యక్తుల విషయాల్లో నువ్వు అనుభవించబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు. ఇది రెండో అనుభవం. జెరుబ్బాబెలు అనేవాడికి ఉన్నటువంటి లక్షణాల్లో మొదటి అనుభవం అది, రెండో అనుభవం ఇది. ఇంకొక అనుభవం కూడా ఉంది. ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్రగా చేయటం. జెరుబ్బాబెలుకున్న మరొక లక్షణం ఏంటంటే ఒక వ్యక్తిని ప్రయోజనకరమైన పాత్రగా చేయటం. ప్రయోజనకరమైన పాత్రగా చేయటం. ఒకే తల్లి కడుపును పుట్టిన 2 అక్కల చెల్లెళ్ళున్నా, 2 అన్నదమ్ములున్నా, వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు ఎవరైనా మంచి స్థాయిలో ఏదన్నా చదువుతున్నా ఉద్యోగం కలిగి ఉంటే మావోడేనండి చెబుతారు. కడుపులో మాత్రం పోచం ఏం చేస్తాం, దేవుడు వాళ్ళకు కలిసి వచ్చేలా చేసిండు. ఏంటిది? దేవుడు వాళ్ళకు కలిసి వచ్చేలా చేసిండండి అని మనసులో ఉంటుంది ఉద్దేశం. పైకి మాత్రం మా అక్క కొడుకే, మా చెల్లి కొడుకే, మా అన్న కూతురే, మా అన్న కొడుకు, మా తమ్ముడు కూతురు. చూసారా ఎంత గొప్ప చదువు చదువుతుందో. అసలు దేవుడు కృప అండి. మా ఊడి దగ్గర ఏమీ లేదు. వాళ్ళ ప్రార్థన జీవితాన్ని బట్టి వాళ్ళంత స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు అని పైకి చెబుతారు. లోపల మాత్రం వాళ్ళకే అన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి, మా బతుకులు ఇంకెప్పుడు చల్లార్చి అర్థం కావట్లేదని లోపల కుమిలిపోతూ ఉంటారు. భౌతికంగా ఈ భూ ప్రపంచంలో కనబడుతున్న వ్యవహారాలు ఇవన్నీ ఒకడు ఎదుగుతుంటే ఓర్చుకోలేని పరిస్థితి ఈ భూమి మీద కనపడుతుంది కదా. ఇదే తత్వం సైతాను గాడిలో ఉంది. నువ్వు బాగుపడి దేవుడికి ఇష్టమైన ప్రయోజనకరమైన పాత్రగా నువ్వు చేయబట్టం ఏంది? ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా, ఒక పరిచారకురాలుగా, ఒక పరిచారకుడుగా, ఒక సండే స్కూల్ టీచర్గా, లేదంటే చక్కగా యవనస్తులు నడిపించే పాత్రగా నువ్వు అవ్వటం సైతాను గాడికి ససేమిరా ఇష్టమే లేదు. ఇష్టం లేదు కాబట్టి తండ్రిని రేపుతాడు, ఇష్టం లేదు కాబట్టి తల్లిని రేపుతాడు, ఇష్టం లేదు కాబట్టి ఇటు తల్లి తరపు తండ్రి తరపున రేపుతాడు అన్నమాట. రేపి అడ్డగించి సేవ పరిచారకురాలివా, సండే స్కూల్లా మూతి బగులుద్ది, కదిలిచే కాళ్ళు ఇరుగుతి, మర్యాదగా మందిరానికి పో, నీ భక్తి నువ్వు చేసుకో, వచ్చి ఇంట్లో 4 మెతులు తిని చదువుకుంటే చదువుకో, లేకపోతే ఇంట్లో పడి ఉండు, సంబంధాలు చూస్తాం, పెళ్లి చేస్తాం, ఒక ఇంటికి పోదు. కానీ సేవ అంట సేవ ఎగస్టాలు చేస్తే కాళ్ళు చేతులు ఇరుగుతాయి అంటారు. దాని యొక్క విలువ తెలిసిన వ్యక్తి అయితే ఆ మాట మాట్లాడు. దైవజనుడు దీవెనయ్య గారు, హోలీ మినిస్ట్రీస్, కొడంపాడు, గుంటూరు దగ్గర, ఆయన బరిగొడ్లు కాసుకునే ఆయన. ఎవరు? బరిగొడ్లు కాసుకునే ఆయన. ఓ తల్లి వాళ్ళ అమ్మగారికి సువార్త చెబితే వాళ్ళ అమ్మగారు రక్షించబడింది. ఆ తర్వాత ఈయన కూడా రక్షణ అనుభవంలోకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో అడుగుపెట్టి దేవుని మాటలు ప్రకటించి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా? బరిగొడ్లు కాసుకునే ఆయన. ఈ విలువ తెలిసినోడు కాబట్టి ఆయన ఒక మాట అంట తెలుసా? ఆయన ఒక మాట అనే దానికి ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప బిల్గేట్స్కి ఓ ప్రత్యేకమైన బస్సు ఉంటుంది. దాంట్లోనే బాత్రూము, వాష్రూము, బెడ్రూము, కాన్ఫరెన్స్ హాలు, సెంట్రలైజేషన్ వాడు బయటకు వచ్చే పని లేదు, అన్ని లోపలే ఉంటుంది. 34 కోట్లు ఎన్నో కోట్లు ఉంది అది ఖర్చు. తెలంగాణలో కేసీఆర్కు ఉంది ఆ బస్సు. ఆంధ్రప్రదేశ్లో
ఆ దైవజనుడికి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీవెనయ్య గారు హోలీ మినిస్ట్రీస్ బుడంపాడు, అక్కడ ఆన్లైట్ 9 గంటలకు మొదలు పెడితే తెల్లారుజాము 6 గంటల దాకా జరుగుద్ది. పొరపాటు కూడా నిద్రపోనీడు, అంత గుంజులు తీసేవారన్నమాట. 10 నిమిషాలు, పావు గంట, అరగంట కూర్చున్నామంటే ఎమ్మని లేండి, పైకి లేండి, ఆరాధన చేద్దాం అంటాడు. నిలబెట్టే ప్రార్థన చేస్తారు, మళ్ళీ కూర్చోబెడతారు, మోకాళ్ళు అంటాడు, మోకాళ్ళు లేకపోతే ఇక మొదలు పెడతారు. అసలు ఆధ్యాత్మిక పరిపక్వతలో ఉండి ఆసక్తి కలిగిన వాళ్ళకి అది కరెక్ట్ అయిన ఆన్లైట్ అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహా ఉచిత కృపను బట్టి ఏంది తెల్లవారుజాము 3-3:30 దాకా జరుగుతూ ఉంది ప్రభు కృపను బట్టి. ఇక 6 గంటల ఆన్లైన్కి తీసకపోతే షట్టర్ వేసామనుకో, చలి పుడుతుంది ఏడం మరి అంటాడు. యవనస్తులే కుర్చీలో కూర్చున్నారు అనుకో, ముసలోళ్ళు అయ్యారండి, ఏం చేస్తాం? ముసలోళ్ళే కుర్రోళ్ళ కింద కూర్చున్నారు, కుర్రోళ్ళే ముసలోళ్ళ కుర్చీలో కూర్చున్నారు అంటాడు. వాడుండు చూడు, పలానా ఊరు నుంచి వచ్చిండు, వాడికి అసలు ఎన్నిసార్లు చెప్పినా కానీ అర్థం కాదు అంటాడు. చదువు లేదు, బరిగొడ్లు కాసుకునే ఆయన చెప్పిన మాట ఏందో తెలుసా? ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, అధికారి కానీ నా దగ్గరకు వస్తే, అయ్యా ప్రార్థన చేయమంటే నా చెయ్యి ఎక్కడ ఉంటుంది చెప్పండి అండు. ఏడుంటుంది? ఇప్పుడు నేను ప్రార్థన చేయాలండి, మీకు ససేమిర దూరం కూడా ప్రార్థన చేస్తే ఏంది పాస్టర్ గారు మేము అంటరాని వాళ్ళమా అంటారు. ఏది మా కులం నచ్చలేదా, మా పద్ధతులు నచ్చలేదా అంటారు. ఏం చేస్తాంలే, ఆయనకి అందరు గిడతారు కానీ మేమే, మా కుటుంబమే గిట్టదా అంటారు. అవునా కదా? ఏంది సేవలో మామూలు పురిటి నొప్పులు ఉండవు. అయితే ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, ఎవరైనా రాజకీయ నాయకుడు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటే నా చెయ్యి వాళ్ళ నెత్తి మీద ఉంటుంది. ఇప్పుడు పై చెయ్యి ఎవడిది? నాది. నా ప్రభు కృపను బట్టి నాకు ఆధిక్యతనిచ్చాడు. ఏది నేను రాగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, నేను వాళ్ళ దగ్గరకు పోతే నేను కనపడంగా టక్మని లేచి అయ్యా వందనాలు అని చెబుతాడు, లేదా నమస్కారం అండి అని. ప్రతి నమస్కారానికి వందనాలకు ప్రతి నమస్కారం, నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టుగా వందనాలకు ప్రతి వందనాలు చెబుతాడు ఖచ్చితంగా. లెగిసి మరి ఎవరికి ఇచ్చాడు ఆ హోదా? సేవకుడికి, దేవుని రక్తంలో గడగబడ్డ బిడ్డకి, నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసేదానికి సేవకుడికి అధికారం ఇచ్చాడు. నేను ఒకవేళ వాళ్ళ దగ్గరకు పోతే నన్ను చూసి టక్మని లేచి అయ్యా నమస్కారం అండి అని చెప్పడానికైనా, వాళ్ళకు నిలబడి సంస్కారం ప్రదర్శించడానికైనా అలా కనపరిచాడు. బాగుంది. ఇప్పుడు జీతం ఎంత అంటారు? ఆ సేవకు పోతే ఏం వస్తుంది అంటారు? ఆయన నోటి మాటలు ఇవన్నీ. నువ్వు చేసుకున్నంత జీతం, నువ్వు ఎంత కష్టపడతావో అంత జీతం పరలోకంలో ఉంది. నీకు రిటైర్మెంట్ ఎక్కడా? రిటైర్మెంట్ అయితే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కూడా ఒక కాల పరిధి ఉంది. సేవల కాల పరిధి ఏంటంటే ప్రభుత్వంలో నిన్ను పిలుచుకోవటం. ఆమేన్, హల్లెలూయా. ఆ పిలుచుకోవటం, నీకు ఓపిక ఉన్నంత కాలం ఈ జీవుల్లో, అంటే ఈ దేహంలో ప్రాణమునంత కాలం నువ్వు సేవ చేస్తూనే ఉంటావు. అదే ప్రాణం పోయిన తర్వాత నీకు రిటైర్మెంట్ అనమాట. నిత్యోత్సవంలో విశ్రాంతి. ఆమేన్, హల్లెలూయా. తీర్పు దినాన గొప్ప బహుమతి, అందరి ఎదుట గొప్ప మెప్పు, ఘనత. ఇంత గొప్ప ఆధిక్యతను ఉచితంగా ఇస్తానంటే కొంతమంది రాజకీయ నాయకులు ప్రధానమంత్రి పదవి కోట్లు ఖర్చు పెడతారు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీరా మంత్రి పదవికి అయితే కొంత అమౌంట్ సిఫార్సు చేస్తారు, అయ్యగారు మాకు మంత్రి పదవి ఇవ్వండి అని. మరి దానికి అంత ఆర్భాటంతో ఖర్చు పెడుతుంటే నీకు ఉచితంగా ఇచ్చానంటు. ఓ కోట్లు పెట్టుకు ఖర్చు పెట్టి గెలిచినోడు కూడా నీ ముందు అయ్యా లేచిన వందనాలు అంటుండే. నేను వెళ్ళా ఎమ్మెల్యే దగ్గరికి, చదలవాడ అరవింద్ బాబు గారి దగ్గరికి నేను వెళ్ళంగానే నన్ను పరిచయం చేసే ఒక అన్నయ్య ఉన్నాడు, పరిచయం చేశాడు. అయ్యా ఇలా పాస్టర్ గారు అంటే వెంటనే నమస్కారం అండి అంటాడు. నేను ఇంకా నమస్కారం చెప్పలా, నన్ను పరిచయం చేశాడు. అక్కడ నా వాళ్ళు ఉన్నారు, పరిచయం చేశారు. పరిచయం చేయగానే పాస్టర్ గారు ఎవరు వీళ్ళని చెప్పండి. పాస్టర్ గారు అని అయ్యా నమస్కారం అన్నాడు. ఎవరిచ్చారు ఈ ఆధిక్యత? ఎలా వచ్చింది?
యేసయ్య రక్తంలో కడగబట్టాన్ని బట్టి, ఆయన కృప పొందుకోవటాన్ని బట్టి, ఆయన నెత్తి మీద నూనె పోసి అభిషేకించడాన్ని బట్టి, ఒక సేవకుడిగా పిలువబడుతున్నాను కాబట్టి గొప్ప హోదా, ఆధిక్యత, గౌరవం, మర్యాదలు. ఇదే లేకపోతే ఎవరైనా గుర్తిస్తారు నన్ను? ఇంత గొప్ప ఆధిక్యతలు నీకు ఇస్తానంటే కొంతమంది ససేమిరా మా పిల్లని అసలు ఒప్పుకోం, మేము ఆ పనికే ఒప్పుకోండి. మరి ఆడికి పోవచ్చు వాగులో నెడతావా? ఎవడికో దేశపోయి మంచోడు అని దేశపోతే వాడు చూపించే రచ్చంతా ఇంటికి వచ్చి నీ కూతురు ఇక ప్రదర్శిస్తూ ఉండదు అనమాట. అమ్మా మంచోడు అని చెప్పని దేశపోతే వాడు ఏర కుమ్ముచుండే వదిలిపెట్టకుండాను ఒళ్ళంతా నల్లగొడుతుండే. ఏం మంచోడు, ఏం వల్లకాడో. దేవుడు చెప్పినట్టు ఆ పిల్లగాడికి ఇచ్చి దేవుడు అనుకున్న సమయంలో కుదిరిన ఆ సంబంధం క్రీస్తు రక్తంలో గడకపోవడానికి ససేమిర ఒప్పుకోలేదు. వాడికన్నా ఇచ్చి చేసినట్టే దేవుని భయాన్ని బట్టి అని ఒంటి మీద చేయకుండా ఉండేవాడు. ఈ మధ్యకాలంలో ఒక అన్నకి చెప్పా, అయ్యా సంబంధాలు చూడని చెప్పని. పాస్టర్ గారు డాక్టర్ అండి, ఆర్ఎంపీ డాక్టర్, అదండి ఇదండి అన్నాడు. నేను ఒకటే అడిగా, అతగాడు రక్షణ పొందిండా అన్న, అతని ప్రార్థన జీవితం ఎంత అన్న. ఏముందిలే తర్వాత సెక్షన్ తీసి పక్కన పెట్టు. చాలామంది అట్ట ఒళ్ళంతా గొల్ల చేసుకున్న వాళ్ళు నేను చూస్తున్నా. ఇల్లంతా ఒళ్ళంతా గొల్ల, పిల్ల ఒళ్ళంతా గొల్ల అని చెప్పిన పరిస్థితులు నేను చూస్తున్నా అన్నాడు. చదువుకో, ఈ పరిస్థితులన్నీ నేను చూస్తూ ఉన్నాను. తర్వాత మారుద్దన్న సెక్షన్ వద్దు. బాప్తిసం పొందాడా? బాప్తిసం పొందినట్టయితే తన యొక్క ప్రార్థన జీవితం ఎంత? ఊరకనే ఎవరికి పడితే వాళ్ళకి దేశపోయి అంటగట్టే వ్యవహారం కాదు. నువ్వు కుటుంబాన్ని కట్టగలిగితే అన్ని కొలతలు చూసుకోవాలి. ఈ పీడ వదిలించుకుందాం అని చెప్పి అనుకుంటే ఏముంది? దాన్ని పోయి ఎవరినో ఒకటి చేసి తోలో చల్ పో నీ జీవితం నువ్వు అని చెప్పని అనుకోవచ్చు. నేను అన్న పెళ్లి సంబంధాలు చూసి అన్నకి చెప్పా, సంబంధాలు చూడన్నంటే కంపౌండర్ పాస్టర్ గారు ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఇంకేముంది, కుటుంబం చాలా గొప్పదండి, రక్షణ పొందిండా అన్న. లేదు పాస్టర్ గారు తర్వాత పొందులే, అసలు వద్దులే, తీసి పక్కన పెట్టాను. బాప్తీస అనుభవం ఉండాలి, ప్రార్థన జీవితం కూడా కలిగి ఉండాలి. లేదనుకో కాపురం మొత్తం ఏం లేదు, కొరింకారమే. కొరింకారం పొయ్యి మీద పెట్టి ఏమవుతాయి? చూములు గట్టిగా పట్టించేమవుతుంది? నోరంచమంట, కడుపంచమంట, గందరగోళం అనమాట. అందుకే కొరింకారం ఉంది. రక్షణ లేనివాడికి దేశపోయి నువ్వు అప్పచెప్పనుకు నీ పిల్లని, వాడు అంత రచ్చ చేస్తాడు అనమాట. ఈ భౌతికమైన విషయాలను బట్టి నువ్వు దేవుని దయా సంకల్పంలో ఉన్నటువంటి బిడ్డలను జీవితాలను సైతానుగాడు తల్లినో తండ్రినో అటు అమ్మ తరపు మేనమోలు ఇటు ఆ నాన్న తరపు మేనచ్చలను ఎవరినొకడు కదిలించడు. వాళ్ళని కదిలిచ్చి దేవుని యొక్క దయా సంకల్పం నుంచి బయటకు లాక్కరావడానికి చూస్తాడు. దేవుడేమో నిన్ను సంపూర్ణుడిగా చేసి ఒక శ్రేష్టమైన పాత్రగా ఒక ప్రయోజకుడిగా మార్చి ఆయన పక్షంగా యాజక సమూహంగా నిన్ను నిలబెట్టుకోవాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. నిన్ను ఎవరెవరు కొడతారో తెలుసా? ఇటు కుటుంబం ఈ రకంగా గొల్ల చేస్తే పక్కనున్న స్నేహితులు కూడా మచ్చటంగా లేకపోతారు. రావయ్యా ఏముంది ఊరక ఎవరు చూస్తున్నారా రా అని చెప్పని దేశపోయి ఆడోసాట మూతి పెట్టిటం. ఆ తర్వాత మనం దైవజనులు చెబుతూ ఉంటాం, ముందు ఒక పెగ్గేయంగాలంటే ఒక పెగ్గేయంగాలనే ఏమవుతాడు? పిల్లి. రెండో పెగ్గేయంగానే ఇక ఏం లేదు, ఈరసింహం బయటకు వస్తుంది. ఇక ఒక కోటలు 2 కోటలు బిగింగానే ఊర పంది బయటకు వస్తుంది. ఇక ఏం లేదు, ఇక అది బురదలో బొర్లాడుతున్న గందరగోళం అనమాట. మనం బాగా గమనించాలా, మనం ఒక విలువైన పాత్రగా బ్రతకాలంటే కొన్ని విషయాల్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎవడో ఉపద్రవానికి వచ్చినట్టుగా వచ్చి నీ మీద ఒక రాయి వేసి వెళ్ళిపోతాడు. ఆ రాయి వేసేదానికి ముందు నిన్ను కట్టడి చేసుకున్నావు అనుకో, అసలు నీ గురించి నీచంగా మాట్లాడుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటారా? గమనించండి. బాప్తిసం పొందాడంటయ్యా, ఏంది వీడు తాగటం? బాప్తిసం పొందిందంటయ్యా, ఏంది ఏమిట బతకటం? బాప్తిసం పొంది మళ్ళీ పరిచారకులంట ట్రైనింగ్ అవన్నీ తీసుకొచ్చారు బయటికి. లోకము తనలో ఉన్న లోపాన్ని, అంటే లోకం అంటే లోకం కాదు, లోకంలో బ్రతుకుతున్న లోకస్తులు తనలో ఉన్న ఏ లోపాన్ని కూడా బట్టబయలు చేయక నీలో ఉన్న ప్రతి లోపాన్ని భూతత్వం వేసి ఆవగింజ ముందు భూతత్వం వేస్తే అట్టంటదే కొండలా కనపడుతాయి. అట్ట ఎక్స్పోజ్ చేస్తారు, అందరికి తెలిసేలాగా చేస్తారు. అప్పుడు పరువు తక్కువ ఎవరికి? మొదటిగా దేవునికి.
ఆ తర్వాత నువ్వు ఏం చెబుతావు, నేను పలానా సంఘానికి పోతానండి అంట మామూలుగా ఉన్నప్పుడు. అప్పుడు ఈయన పలానా సంఘానికి పలానా సేవకుడు సమక్షంలో పెరుగుతున్నాడంట అంటే అప్పుడు ఆ సేవకుడికి ఆ సంఘానికి చెడ్డ పేరు. ఆ తర్వాత చివరిలో వచ్చేది ఎవరికి మంచి పేరు? ఇంటికే. ఎవరయ్యా పలానా కొడుకండి, పలానామ తల్లి, పలానామ తండ్రి అని పలానా ఆయన తండ్రి అని చెప్పనగా ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? ఇట్లా డీకోడ్ చేసుకో కిందకి. ముందు దేవునికి చెడ్డ పేరు, తర్వాత సంఘ కాపరి, తర్వాత తల్లిదండ్రులకి, కుటుంబానికి, భార్య ఉంటే భార్యకి. ఆ పిల్లకి తెలియదా ఈయన కంట్రోల్ చేసుకోవాలా? వాడికి తెలియదా ఈ పిల్లని కంట్రోల్ చేసుకోవాలని? ఇలా రకరకాలుగా మాటలు వస్తాయి. సైతాన్ గాడి యొక్క ఎత్తుగాడు అన్నమాట. నువ్వేమో ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. కానీ దేవుడి అసలు కోరిక ఏంటంటే నిన్ను ప్రయోజకుడుగా చేయాలని, ప్రయోజకురాలుగా చేయాలన్నది దేవుని అసలు కోరిక. జెరుబ్బాబెలుకున్న మూడో లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కడిని ఒక ప్రయోజనకరమైన పాత్రగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలన్నది జెరుబ్బాబెలు యొక్క ఉద్దేశం. ఏంది? ఈ 3 లక్షణాలున్న ఉండి దేవునితో పెనుగులాడుతున్న వ్యక్తికి ఖచ్చితంగా అడ్డుబండ అనేవాడు ఎవడంటే సైతాన్ గాడు ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తిని ప్రయోజకుడిగా చేయాలని పరితపిస్తున్నాను, నువ్వు ఒకటి పిలిస్తే ఒకటో జరుగుతుండదు. నేను దాచేపల్లి ప్రాంతం, ఇప్పుడు జోలకల్లు ప్రాంతానికి వెళ్తాను. నేను అక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడా, ఇక్కడ నువ్వే సేవ చేయాలి, నేను కాదు. నిన్ను బలపరిచి నువ్వు ఒక ప్రయోజకుడు అయ్యేంత వరకే నీ దగ్గరకు వస్తా. అంతవరకు ప్రభు కృపలో నాకు అందించిన ప్రతి విషయం నీకు అందిస్తాను, బలపరుస్తాను, ప్రయోజకమైన పాత్రగా ప్రభు కృపను బట్టి తీర్చిదిద్ది నిలబెడతాను. ఈ సంఘము, ఈ సేవ నీదే, నాది కాదు. నిన్ను నిలబెడతానికి మాత్రమే వస్తున్నాను తమ్ముడా, అర్థం చేసుకో అని చెప్పాను. కొన్నాళ్ళు వెళ్తే మా బాబాయ్ అన్న అక్కడ సంఘం కట్టిండు, ఆయన అడ్డు వచ్చిండు. ఆ తర్వాత మా మేనమామ అన్న, ఆయన అడ్డు వచ్చిండు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే ఇక రాకుండా వాళ్ళ నాయన భయంకరంగా తాగి ఎట్టబడిచాడు మాట్లాడుతూ. బాగుంది తమ్ముడా, ఈ అన్నా అండు సేవలు ఈ మామూలే, ఎన్నో నిందలు అవమానాలు ఎదురవుతాయి, నేనేం బాధపడతలేదు, నువ్వు మాత్రం సిద్ధపడని చెప్పవచ్చు. మొన్న ఈ మధ్య గతంలో సంఘాలు కట్టావు కదా, వెళ్ళి వాళ్ళు పలకరించి రాపు అని చెప్పానంటే వెళితే వాళ్ళ భార్య బోర్ని ఎడుస్తుంది. అన్న మా నెత్తి మీద 3.5 లక్షలు అప్పు వేశారు, పెళ్ళి అప్పు, మా జీవితాలు ఎట్టబడితే అట్టు ఉన్నాయంటే ప్రార్థనే లేదు, ఏమీ లేదు, మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని బలపరచండి, మేము సహకరిస్తామంటే ఇప్పుడు మళ్ళీ వెళ్తా ఉన్నాం. మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మళ్ళీ బండి వెనక్కి తిరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ నా గందరగోళంగా తిరుగుతుండే. ఇప్పుడు ఆ పరిస్థితులు చేసి నేను కృంగిపోయాను అనుకో, ఒక సేవకుడిగా నేను కృంగిపోతే నేనేం చేయలేను. ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టకరావాలంటే నా వంచుకు నేను ప్రార్థన చేయాలి. ప్రభు, ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ నీ వాళ్ళు నువ్వు ఒక వ్యక్తిని పట్టకొచ్చుకోవాలనుకుంటావు, నువ్వు ఒక వ్యక్తిని కట్టుకోవాలనుకుంటావు, నువ్వు ఒక వ్యక్తిని సంపాదించాలనుకుంటావు, అయితే సైతాన్ గాడు ఏదో ఒక కోణంలో వచ్చి అడ్డుపడుతూ ఉంటాడు. నీకు శుభవార్త చెబుతున్నాడు దేవుడు ఈరోజు. ఆ అడ్డుపడుతున్న ఆ అడ్డుబండైన ఆ కొండ, ఆ నాశన పర్వతం చదును భూమిగా మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రభు ఇట్లాంటి పరిస్థితుల్లో చిన్న భిన్నములైనటువంటి ఆ వ్యక్తులు, ఆ పరిస్థితుల ఆధ్యాత్మిక పరిపక్వత, అటువంటి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరి విషయంలో ప్రభు కృప కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చెప్పబడుతున్న కింది మాట, ఆ జెరుబ్బాబెలు గురించి, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అటగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానువు, నీవు చదును భూమిగా అగుదువు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చెప్పిన తర్వాత నెక్స్ట్ మాట అంటున్నాడు, కృప కలుగును గాక. కృప కలుగును గాక అనగానే జెరుబ్బాబెలు ఏం చేశాడు? అక్కడ జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించెను. అంటే అప్పుడు దాకా నిర్మాణం పనులు చేపడుతున్నాడు, కానీ ఏదో ఒక కారణాన్ని బట్టి అన్ని అడ్డులు ఆటంకాలే. అయితే ప్రభువే లైన్లోకి వచ్చి ఆయన ఒక మాట అంటున్నాడు, ఇది నీ బలాన్ని బట్టి, నీ తెలివితేటలను బట్టి, నీ శక్తిని బట్టి, నీకున్న ప్రార్థన, పరిశుద్ధత, ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి, వాక్యం చదివే విధానాన్ని బట్టి ఇది సాధ్యము కాదు. మరి ఎలా ప్రభు అంటే, శక్తి చేతనైనను బలము చేతనైను కాక
ఇది నా ఆత్మ ద్వారానే జరుగును అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయనే జోక్యం చేసుకున్నాడు, ఆయనే సేనాధిపతిగా వచ్చాడు, ఆయనే వచ్చి నిర్మాణకర్తగా నిలబడి మంచి కుమ్మరిగా ఉండి ఇప్పుడు ప్రతి బ్రతుకును గడుచున్నాడు, ప్రతి కుటుంబాన్ని గడుచున్నాడు, ప్రతి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని గడుచున్నాడు, ప్రార్థనా జీవితాన్ని గడుచున్నాడు. పడిపోయారు, అయిపోయిందయ్యా వాళ్ళు అనుకున్న వాళ్ళని కూడా గడుచున్నాడు. ఇది వల్ల కాదయ్యా సంఘం అనుకున్న